ఆపరేషన్ చేసినందుకు ఎంత డబ్బులు ఇస్తానని చెప్పు, నీ డాక్టర్లే చేస్తారు. అవసరమైతే ప్రైవేట్ డాక్టర్లు వచ్చి ఇక్కడ చేయమని చెప్పు, చేస్తారు. ఎక్విప్మెంట్ నువ్వు ఇయ్యి, తద్వారా నీకు ₹1,00,000 అయ్యేటటువంటి ఖర్చు 30-40 వేలలోనైతే 60,000 మిగులుతుంది కదా, నీ సంపద సృష్టిలో అది ఉపయోగపడుతుంది కదా, ఎందుకు చేసుకోరు ఇదంతా అంటే ఈ సర్వీసెస్ మాకు అసలు ఏమొద్దు, మేము నీకు భూమి ఇస్తాం, నాకెంత డబ్బులు వేపించు, దాంతో సంపద సృష్టి వచ్చేస్తుంది, నేను నీకు అది ఇస్తాను, నాకెంత ఇదే తరహా వాతావరణం తప్పించి కార్పొరేట్ విద్య నేను ఎడ్యుకేషన్ పెట్టి ఆ తెప్పలంతకంటే కార్పొరేట్ వాడికి వదిలిపెట్టేస్తే వాడే చదివించుకుంటాడు, ఆడే పాస్ చేయించుకుంటాడు, జనం డబ్బులు తగలేసుకుంటారు. ఇదే నడవాలి. ఇది ప్రైవేటీకరణ ప్రభుత్వ వ్యవస్థ అనేటటువంటిది సైద్ధాంతిక తేడా. తెలుగుదేశం పార్టీ అధికారంలోకి ఉంటే ప్రైవేటు విద్యను ప్రోత్సహిస్తుంది, ప్రైవేటు వైద్యాన్ని ప్రోత్సహిస్తుంది. కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ప్రభుత్వ విద్యని ప్రభుత్వ వైద్యాన్ని ప్రోత్సహిస్తూ వచ్చింది. అదే ఫార్ములాని జగన్మోహన్ రెడ్డి కూడా ఫాలో అయ్యాడు. బట్ అతను పోయాడు కాబట్టి, ఓడిపోయాడు కాబట్టి ఆ దరిద్రం ఇటు పక్కకి ఇది కరెక్ట్ అనేటటువంటి పాలసీ వైపుకి తీసుకొచ్చారు. అందుకనినే ఇది చేస్తే చాలా పెద్ద చారిత్రక తప్పిదం. ఒక్కొక్క కాలేజీలో 750 మంది దాకా లెక్కేసుకుంటే దగ్గరగా 10 కాలేజీలు వేసుకుంటే 7,500 మంది చొప్పున ఏడాదికి వైద్యులు మనకు పుట్టుకొచ్చేటటువంటి అవకాశాన్ని చేజేతులారా నాశనం చేసుకుంటున్నాం మనం. అవును అవును. కానీ ఒక్కటి సార్, ఇందులో అంటే పాజిటివ్గా ఏమన్నా ఆలోచించాల్సిన అవసరం ఉంటుందా? నిజంగా ఒక్కొక్క కాలేజీకి 50 ఎకరాలు అంటున్నారు, 50 ఎకరాల భూమి కూడా వాళ్ళకి ఇచ్చేస్తున్నారు, ఏదో 66 ఏళ్ళకి ఎంతకో లీజుకి ఇచ్చేస్తున్నారు అని వీళ్ళు చెప్తున్నమాట. అది ఎంతవరకు వాస్తవం? నిజంగా అదే కనుక జరిగితే ప్రైవేట్ వాళ్ళ చేతికి వెళ్ళిపోతే మెడికల్ కాలేజీలన్నీ వైద్య సేవలు అందే విషయంలో పేదలకి అవే ఉంటాయా? అసలు ఈ కాలేజీలు ఈ ఆసుపత్రులు ఇంకా పేదలకు